ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ సరిహద్దుల్లో మరొకసారి కాల్పుల మోత మోగింది. తెల్లవారుజాము నుంచి గంగలూరు పరిధిలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ సరిహద్దుల్లో మరొకసారి కాల్పుల మోత మోగింది. తెల్లవారుజాము నుంచి కూడా ఆండ్రి అడవుల్లో అటు మావోయిస్టులకి ఇటు భద్రతా దళాలకు మధ్య భీకరంగా కాల్పులు కూడా జరుగుతున్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి కూడా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ద్వారా. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పులు 20 మంది మావోయిస్టులతో పాటు ఒక జవాన్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? చనిపోయిన మావోయిస్టులు ఎవరైనా ప్రధానంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా ఉన్నారా? ఆశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతేవాడ ఈ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతం ఉంటుంది. సరిహద్దు ప్రాంతంలోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భారీగా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో మొదట 2 మావోయిస్టులు చనిపోయారని చెప్పి పోలీసులు నిర్ధారణ చేశారు. కానీ మరి కొద్దిసేపటి కింద తాజాగా 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు కూడా ధృవీకరించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాను చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఒక షెల్టర్ జోన్ చేసుకునేది అంతా కూడా దండకారణ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. 2 జిల్లాల బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టులు అక్కడ మకాం పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే భారీగా భద్రతా బలగాలు కూడా అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో మావోయిస్టు కూడా వీటికి కూడా కాల్పులు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మొదటి నుంచి కూడా కాల్పులు చేస్తున్న నేపథ్యంలో ఒక జవాను చనిపోయినట్టుగా అయితే పోలీసులు ముందుగా ధృవీకరించారు. అప్పటికే 2 మావోయిస్టులు కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా చూసుకున్నట్టయితే దీంట్లో సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు కోబ్రా, అదేవిధంగా డిఆర్జే, ఎస్టీఎఫ్ ఈ 4 భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు ఇంకా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే భారీ 20 మంది మావోయిస్టులు ఎవరు ఏంటనే వివరాలను ఏమన్నా బయటికి రిలీజ్ చేశారా నవీన్? ఆశా, ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా డెడ్ బాడీలను గుర్తించాలి. ఎందుకంటే 20 మంది అయితే మావోయిస్టులు చనిపోయినట్టుగా డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంకా ఎవరు ఏంటన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఆ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు కూడా ఉన్న నేపథ్యంలో అదనపు బలగాలను అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే హెలికాప్టర్ల ద్వారా బీజాపూర్ నుంచి అదేవిధంగా దంతేవాడ ఈ 2 జిల్లాలకు సంబంధించిన జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున కూడా హెలికాప్టర్ల ద్వారా, ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా భద్రతా బలగాలను అయితే అక్కడికి చేరవేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే 20 మంది మాత్రం డెడ్ బాడీలు స్వాధీనం చేస్తున్నారు. భారీ ఎత్తున కూడా తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా హిట్మాకు సంబంధించిన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. హిట్మా నాయకత్వం వహిస్తున్న ప్రాంతం, హిట్మా ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపుగా కొన్ని ఏళ్ల కాంచి కూడా హిట్మాన్ టార్గెట్ చేస్తూ కేంద్ర బలగాలు భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే హిట్మా పిఎల్జే బెటాలియన్ 1 కి ఆ నాయకత్వం వహిస్తున్నాడు. ఆ ప్రాంతం మొత్తం కూడా హిట్మా చేతుల్లో ఉంటుంది. హిట్మా నాయకత్వంలో ఆ ప్రాంతం మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నట్టు దాదాపుగా 1000 నుంచి 800 మంది దాకా మావోయిస్టు ఉంటారు. ఆ మావోయిస్టు మొత్తం కూడా హిట్మా పిఎల్జే క్యాంపు ఏదైతే బెటాలియన్ 1 లో పనిచేస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా డెడ్ బాడీలు గుర్తించిన తర్వాత ఎవరు చనిపోయారు ఏంటన్నది పూర్తిగా నిర్ధారణ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులకు చెప్తున్న పరిస్థితి పడుతుంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.